హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక వింతైన కొరియన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ప్రతి క్షణం టెన్షన్ పెట్టే ఈ మూవీ ఓన్లీ పెద్దవాళ్ళకు మాత్రమే. మూవీ ప్లాట్ చెప్తే కథలోని సోల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. హిడెన్ ఫేస్ మూవీ 2024లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు స్ట్రీమింగ్ లో లేదు. ఇక కథలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు హీరోని చూపిస్తారు. ఇతని పేరు సంగ్జీ. హీరో ఒక పెద్ద మ్యూజిక్ కండక్టర్, అంటే మ్యూజిక్ డైరెక్టర్ కి తక్కువ, సింగర్ కి ఎక్కువ అన్నమాట. ఇతని కింద 100 మంది మ్యూజిషియన్స్ ఉంటారు. వాళ్ళతో సరిగ్గా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయించే బాధ్యత హీరోదే. హీరో ఇప్పుడు తన ఇంటికి వెళ్ళి హాల్లో టేబుల్ మీద ఉన్న నోట్ ని చూస్తాడు. ల్యాప్టాప్ లోని వీడియో చూడని అందులో రాసి ఉంటది. సరే అని చెప్పి హీరో ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియో చూస్తాడు. అందులో హీరోయిన్ మాట్లాడుతూ ఉంటది, నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు. మన ఇద్దరి రిలేషన్షిప్ నాకు అర్థం అవ్వట్లేదు. నాకు ఈ పెళ్లి గిల్లి సెట్ అవ్వదు. కానీ నేను నీతో ఉన్న అన్ని రోజులు హ్యాపీగా ఉన్నాను. సారీ, నేను తిరిగి బెర్లిన్ వెళ్ళిపోతున్నా, గుడ్ బై అని వీడియోలో అంటది. ఇది చూసిన హీరో ఫుల్ బాధపడతాడు. కట్ చేస్తే మనకు హీరో పనిచేసే ఆఫీస్ ని చూపిస్తారు. అందులో మ్యూజిషియన్స్ సీట్లలో ఒక సీటు ఖాళీగా కనిపిస్తుంది. ఆ సీటు వెళ్లిపోయిన హీరోయిన్దే. అయితే తను వెళ్లిపోయింది కదా, ఆమె సీట్ ని వేరే వాళ్ళతో భర్తీ చేయడం ఉత్తమం అని అసిస్టెంట్ హీరోతో చెప్తాడు. హీరో ఏమో నో, హీరోయిన్ పక్కా తిరిగి వస్తుంది, ఆమె సీట్ లో వేరే వాళ్ళని పెట్టడం కరెక్ట్ కాదు, నాకు నమ్మకం ఉంది, హీరోయిన్ పక్క తిరిగి వస్తుందని హీరో అంటాడు. తర్వాత ఇక మిగతా మ్యూజిషియన్స్ కూడా అందరూ గొనుక్కుంటూ ఉంటారు. హీరోకి హీరోయిన్ కి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయి ఉంటది. అందుకే హీరో హీరోయిన్ కోసం అంత ఆరాట పడుతుందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అయితే హీరోయిన్ మామూలు మనిషి అయితే కాదు. రాష్ట్రంలోనే పెద్ద మరియు ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రోసీ వాళ్ళ కూతురు. రోసీకున్న ఆస్తి వల్ల, పరపతి వల్ల కూతురైన హీరోయిన్ కి గర్వం ఎక్కువ. ఇక తెలుసుగా రిచ్ కిడ్స్ ఎలా ఉంటారో, యాటిట్యూడ్ చూపించుకుంటూ బిల్డప్ ఇస్తూ అలా ఉంటది మన హీరోయిన్ కూడా. సో ఇప్పుడు హీరో రోసీని కలిసి మాట్లాడతాడు. ఇలా హీరోయిన్ చెప్పకుండా వెళ్ళిపోవడం ఫస్ట్ టైం ఏం కాదు. నువ్వేం టెన్షన్ పడకు, తనని మనం పట్టించుకోకుండా ఉంటే అదే ఒక చెత్త రీజన్ తో తిరిగి వస్తుందని రోసీ అంటుంది. ఆమె ప్లేస్ లో మరొకరు ఈ రోజు ఇంటర్వ్యూకి వస్తున్నారు, చూసి సెలెక్ట్ చేయని రోసీ హీరోకి అడ్వైస్ ఇస్తుంది. కానీ మళ్ళీ హీరోయిన్ తిరిగి వచ్చి తన ప్లేస్ లో మరొకరు ఉండటం చూసి కోపడితే ఎలా మేడం అని హీరో అంటాడు. నో, నా బిడ్డ నేను ఏమనను అనే కాన్ఫిడెన్స్ తో ఇలా తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్తుంది. తనకు మనం మంచి లెసన్ ని నేర్పాలి, నువ్వు ఇంటర్వ్యూ చేయని రోసీ అంటుంది. ఇక కట్ చేస్తే జాస్మిన్ అనే అందమైన అమ్మాయి హీరో దగ్గరికి ఇంటర్వ్యూ కోసం వస్తుంది. అయితే ఈ జాస్మిన్ కి ఇక్కడ జాబ్ ఆఫర్ ఉన్న మ్యాటర్ చెప్పింది ఎవరో కాదు, మన హీరోయినే. హీరోయిన్ అండ్ ఈ జాస్మిన్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అయితే నేను ఇలా వెళ్ళిపోతున్నాను, నా ప్లేస్ లో నువ్వు జాబ్ దక్కించుకో అని హీరోయిన్ జాస్మిన్ తో చెప్పి ఉంటది. అందుకే జాస్మిన్ తన ఇన్స్ట్రుమెంట్ తో హీరో దగ్గరికి వస్తుంది. కానీ హీరోయిన్ ఇయర్ కి ఒకసారి నాతో మాట్లాడుతుంది. ఈ మధ్య మేము అంత క్లోజ్ గా ఉండటం లేదు, మొన్న తను జస్ట్ మెసేజ్ చేసింది ఈ జాబ్ గురించి, అంతే అని జాస్మిన్ అంటుంది. ఇప్పుడు ఇక హీరో జాస్మిన్ ని ఏదైనా ఒక ట్యూన్ ప్లే చేయమంటే తను ప్లే చేయదు. తన ఇన్స్ట్రుమెంట్ పాడైందని లేమ్ రీజన్ చెప్తుంది. సరే, రికార్డ్ చేసిన మ్యూజిక్ నైనా ప్లే చేయంటే ఈజీ సాంగ్ ని జాస్మిన్ ప్లే చేస్తుంది. ఇంత ఈజీ ట్యూన్ తో నువ్వు ఇంటర్వ్యూని క్రాక్ చేయగలవని నమ్మకం ఏంటి? అసలు ఈ ట్యూన్ తో ఇంటర్వ్యూకి వస్తారా ఎవరైనా అని హీరో నోటికొచ్చినట్టు తిడతాడు. ఈ మాటలన్నీ విన్న జాస్మిన్ ఊరుకుంటుందా చెప్పండి? కోపం వచ్చి ఏడుస్తూ బాధతో వెళ్ళిపోతది. హీరో కిటికీ నుండి జాస్మిన్ వెళ్ళడం చూస్తాడు. కట్ చేస్తే హీరో ఒంటరిగా ఉండటం మనం చూస్తాం. అతను జాబ్ రాదని చెప్పినా అయిపోవు, కానీ అనవసరంగా జాస్మిన్ మీద నోరు పారేసుకుండు. ఇప్పుడు ఆమెను తిట్టినందుకు హీరో ఫుల్ గిల్టీగా ఫీల్ అవుతాడు, చాలా బాధపడతాడు. ఇన్ఫాక్ట్ జాస్మిన్ ప్లే చేసిన ట్యూన్ కూడా హీరోకి చాలా ఫేవరెట్ ట్యూన్ ఉండి ఉంటది. అందుకే హీరో మనసు కరుగుతుంది. సో నెక్స్ట్ డే హీరోనే నేరుగా వెళ్ళి జాస్మిన్ ని కలుస్తాడు. ఆమెకి సారీ చెప్పి జాబ్ ఇస్తాడు, డిన్నర్ కి పిలుస్తాడు. ఇలా జాస్మిన్ మెల్లిమెల్లిగా హీరోకి క్లోజ్ అవుతుంది. రోజు రోజుకి వీళ్ళ మధ్య క్లోజ్నెస్ పెరుగుతుంది, మంచి ఫ్రెండ్స్ అవుతారు. హీరోకి జాస్మిన్ తెగ నచ్చేస్తుంది. ఇక ఒక రోజు డిన్నర్ కోసం అని చెప్పి హీరో వాళ్ళ ఇంటికి జాస్మిన్ ని తీసుకెళ్తాడు. అక్కడ ఒక వీక్ మూమెంట్ లో జాస్మిన్ హీరోకి లొంగిపోతుంది. ఇక హీరో జాస్మిన్ తో ఫిజికల్ గా ఒకటవుతాడు. జాస్మిన్ ఇష్టం లేదని చెప్పినా కూడా హీరో ఏ మాత్రం మాట వినడు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరో లేచి చూస్తే అక్కడ జాస్మిన్ కనిపించదు. ఆమె హీరోకి చెప్పకుండానే వెళ్ళిపోయి ఉంటది. నిన్న మన మధ్య జరిగిన మ్యాటర్ ని మర్చిపో, ఇక మీద నన్ను కలవాలని ట్రై చేయకని జాస్మిన్ హీరో ఫోన్ కి ఒక మెసేజ్ ని పెడుతుంది. ఇక దీంతో హీరో గిల్టీగా ఫీల్ అవుతాడు. కట్ చేస్తే ఆఫీస్ లో మళ్ళీ హీరో వాళ్ళ టీమ్ తో మ్యూజిక్ సెషన్స్ నిర్వహిస్తాడు. అప్పుడు జాస్మిన్ కూడా పాల్గొంటది, కానీ హీరోతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తర్వాత మీటింగ్ లో హీరోని బాస్ క్వశ్చన్ చేస్తుంది. అసిస్టెంట్ ఏమో కొత్తగా వచ్చిన జాస్మిన్ సరిగ్గా ప్లే చేయట్లేదని కంప్లైంట్ ఇస్తాడు. కానీ హీరో మాట్లాడుతూ లేదు మేడం, తను కొత్త కదా,
స్టార్టింగ్ లో టెన్షన్ పడింది, కానీ ఇప్పుడు పర్వాలేదు, మంచిగా పెర్ఫామ్ చేస్తుందని జాస్మిన్ కి సపోర్ట్ చేస్తాడు. సరే నీ మాట మీదే జాస్మిన్ జాబ్ లో కొనసాగొచ్చని బాస్ హీరోతో అంటుంది. తర్వాత ఇక మళ్ళీ బాస్ తన కూతురు గురించి టెన్షన్ పడుతుంది. హీరోయిన్ ఎప్పుడు వెళ్లిపోయినా పైసల కోసం కార్డుని గీకుతుంది. కానీ ఇప్పుడు తను వెళ్లిపోయి 2-3 డేస్ అయినా కూడా కార్డు ఒక్కసారి కూడా స్వైప్ చేయలేదంటే నాకేదో డౌట్ గా ఉందని తల్లి రోసి హీరోతో అంటుంది. హీరోయిన్ తినకుండా షాపింగ్ చేయకుండా అస్సలు ఉండదు. మరి ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో అని తల్లి రోసి టెన్షన్ పడుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని అడిగితే హీరో ఇప్పుడే వద్దు, ఎందుకంటే మన కంపెనీ పరువు స్టేక్స్ లో ఉంటదని సలహా ఇస్తాడు. సరే అని చెప్పి రోసి అంటుంది. ఇదిలా ఉంటే ఒకవైపు హీరో మిస్ అయిన హీరోయిన్ గురించి బాధపడుతూ మళ్ళీ జాస్మిన్ ని ఇంటికి పిలుస్తాడు. కానీ ఆమె రాను అంటది. మళ్ళీ హీరో కాల్ చేస్తే జాస్మిన్ ఏంటో చెప్పమని అడుగుతుంది. ఇప్పుడు హీరో ఫోన్ స్పీకర్ లో పెట్టి జాస్మిన్ కి ఇష్టమైన ట్యూన్ ని పియానోతో ప్లే చేస్తాడు. ఇక ఈ మ్యూజిక్ ని విన్న జాస్మిన్ హార్ట్ కరిగిపోతుంది. వెంటనే హీరో ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు ఫిజికల్ గా ఒకటవుతారు. హీరోయిన్ ఉన్న ఈ ఇంట్లో నేను ఇలా చేయడం తప్పు అంటూనే జాస్మిన్ పని కానిచ్చేస్తుంది. నేను చేసేది తప్పేమో అని జాస్మిన్ అంటే ఏం పర్వాలేదని హీరో అంటాడు. తర్వాత ఇక జాస్మిన్ స్నానం చేస్తుండగా హీరోకి సడన్ గా అరుపులు వినిపిస్తాయి. ఏంటో చూద్దామని వెళ్తే సడన్ గా నా మీద హాట్ వాటర్ పడ్డాయి, అందుకే అరిచానని జాస్మిన్ అంటుంది. కట్ చేస్తే ఇప్పుడు మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. 3 నెలల కింద జరిగిన మ్యాటర్ ఇది. కొరియా ఎయిర్పోర్ట్ లో మనకు హీరోయిన్ ని చూపిస్తారు. ఈమెతో పాటు హీరో కూడా బెర్లిన్ నుండి ఇప్పుడే కొరియాకు వచ్చుంటాడు. అయితే వీళ్ళని పిక్ చేసుకోవడానికి యాక్చువల్ గా తల్లి రోసి రావాలి, కానీ హెల్త్ ఇష్యూ వల్ల ఆమె రాలేకపోతుంది. దీంతో హీరోయిన్ అప్సెట్ అవుతుంది. హీరోయిన్ ది చిన్నపిల్లల మనస్తత్వం, అందుకే చిన్న చిన్న వాటికి అలుగుతుంది. ఇప్పుడు హీరోయిన్ సడన్ గా జాస్మిన్ ఇక్కడ చూస్తుంది. హీరోని కాఫీ తెమ్మని పంపుతుంది. జాస్మిన్ తో హీరోయిన్ ఇప్పుడు సీక్రెట్ గా మాట్లాడుతుంది. నన్ను నువ్వు ఇలా పబ్లిక్ గా కలవద్దని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావని హీరోయిన్ జాస్మిన్ తిడుతుంది. నువ్వు చెప్పినట్టే నీ కొత్తింటికి రెనోవేషన్ చేయించాను, కీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను, నీ ఫోను కలవలేదు, సారీ అని జాస్మిన్ బాధతో హీరోయిన్ కి చెప్పి వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు హీరోని జాస్మిన్ చూస్తుంది. కట్ చేస్తే హీరో అండ్ హీరోయిన్ ఇప్పుడు వాళ్ళు కొత్తగా కొన్న ఇంటికి వెళ్తారు. అయితే ఇలాంటి డ్రీమ్ హౌస్ లో ఉండాలని హీరోకి ఎప్పటి నుండో కోరిక ఉంటది. అయితే ఇందులోనే ఒక మెలిక కూడా ఉంది. ఈ కొత్తిల్లు కూడా హీరోనో హీరోయినో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనలేదు. తల్లి రోసి ఇచ్చిన మనీతోనే హీరోయిన్ ఈ ఇల్లుని కొని ఉంటది. అందుకే హీరో ఈ ఇంట్లో ఉండటం అంత ఇష్టపడడు, కొంచెం డిస్సాటిస్ఫైడ్ గా ఉంటాడు. హీరో హీరోయిన్లు ఎప్పటి నుండో రిలేషన్షిప్ లో ఉంటున్నారు. హీరో ఒక పేద కుటుంబం నుండి వచ్చాడు. తన టాలెంట్ తో రోసి కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చిన హీరోయిన్ హీరోని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో లవ్ చేసినందుకు తల్లి రోసికి చెప్పి హీరోకి జాబ్ ఇప్పిస్తుంది. ఇక ఇలా హీరో జాబ్ చేసుకుంటూ బాస్ రోజ్ చెప్పు చేతుల్లో ఉంటాడు. మొదట్లో తల్లి రోసికి హీరో టాలెంట్ మీద డౌట్ ఉండి ఉంటది. అంటే మంచిగా మ్యూజిక్ ని ప్లే చేస్తాడా లేదా అనే డౌట్ పడుతుంది. కానీ తర్వాత హీరో తన ఫీల్డ్ లో ఎక్సెల్ అయి ఉంటాడు. హీరోయిన్ తో రిలేషన్షిప్ లో ఉంటాడు. తల్లి రోసికి కూడా ఈ మ్యాటర్ తెలుసు. సో వాళ్ళిద్దరికి రోసి పెళ్లి చేయాలి అనుకుంటది. హీరోయిన్ మొండిది కాబట్టి హీరో ఇక ఆమెతో అడ్జస్ట్ అవుతూ వస్తుంటాడు. ఇప్పుడు హీరోకి హీరోయిన్ కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అయితే హీరోయిన్ ఫ్రెండ్స్ హీరోని ఎగతాళి చేస్తారు. హీరోకి ఈ మ్యాటర్ అస్సలు నచ్చదు. అండ్ హీరోయిన్ చేసే పని కూడా హీరోనే చేస్తుంటాడు. గ్లాసెస్ కూడా హీరోనే కడుగుతాడు. ఇది చూసిన హీరోయిన్ తల్లి నవ్వుతుంది. ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడుతుంది. మొదట్లో నిన్ను నమ్మలేదు, నా కూతురు ఫోర్స్ చేయడం వల్లే నీకు జాబ్ ఇచ్చానని రోసి వివరిస్తుంది. ఇక ఇది విన్న హీరో కాస్త డిసప్పాయింట్మెంట్ ఫీల్ అవుతాడు. ఫంక్షన్ అయ్యాక హీరోని హీరోయిన్ హనీమూన్ ట్రిప్ గురించి అడుగుతుంది. కానీ హీరో అసలు ఇంట్రెస్ట్ లేనట్టే మాట్లాడతాడు. ఇప్పుడే హీరోయిన్ ఎందుకు అలా డల్గా ఉన్నావని హీరోని అడిగితే అతను ఏం ఆన్సర్ ఇవ్వడు. మేబీ నా ఫ్రెండ్స్ ఎగతాళి చేయడం వల్లే బాధపడుతున్నావా ఏంటి అని ఆమె అడుగుతుంది. యాక్చువల్ గా హీరోయిన్ చాలా రిచ్ కదా, పేదోడైన హీరోని ఎలా లవ్ చేసావని వాళ్ళు జోక్ చేసి ఉంటారు. ఇది విన్న హీరోకి కోపం వచ్చుంటది. అందుకే ఇప్పుడు హీరో హీరోయిన్ తో సరిగ్గా మాట్లాడాడు. తర్వాత హీరో ఒంటరిగా బయట కూర్చొని తన లైఫ్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. తను హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం కరెక్టా కాదా అనే మీమాంసలో హీరో ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు సాంగ్ రిహార్సల్స్ జరుగుతాయి. అయితే రేపు జరగబోయే ఫైనల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కి అజెండా మొత్తాన్ని రోసి ఇంకా ఆమె అసిస్టెంట్లు డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ మ్యాటర్ ని హీరోతో కాకుండా రోసి తన కూతురుతో డిస్కస్ చేస్తుంది. అదేంటి హీరోని కూడా పిలుద్దామమ్మా అని హీరోయిన్ అంటే రోసి దీనికి ఒప్పుకోదు. మనం చెప్పినట్టు అతను వినాలి, ఇది మన కంపెనీ అని రోసి ఆర్డర్స్ ని పాస్ చేస్తుంది. ఇక ఈ గ్యాప్ లో హీరో ఒక అమ్మాయితో మాట్లాడతాడు. వాళ్ళిద్దరూ క్లోజ్ గా జోక్స్ వేసుకుంటూ ఉండటం హీరోయిన్ చూస్తుంది, డౌట్ పడుతుంది. ఇంట్లో ఇక హీరోతో హీరోయిన్ ఆ అమ్మాయి మ్యాటర్ ని తీస్తుంది.
ఆ అమ్మాయితో అంతగా ఏం మాట్లాడినావు నువ్వు అని హీరోయిన్ అడుగుతుంది. వయలిన్ ప్లే చేసి తన గోర్లు పాడైనాయి అంట, టిప్స్ అడిగితే చెప్పినా అంతే అని హీరో అంటాడు. ఇక ఇప్పుడు హీరోయిన్ మళ్ళీ ఎందుకు ఈ మధ్య నాతో సరిగ్గా ఉండట్లేదు, మాట్లాడట్లేదు, కబుర్లు కూడా చెప్పట్లేదు అని అడిగితే హీరో ఇప్పుడే నిజాన్ని కక్కుతాడు. నువ్వు నీ తల్లి కలిసి నన్ను ఒక తోలుబొమ్మని చేసి ఆట ఆడిస్తున్నారని కంపెనీలో అందరూ అనుకుంటున్నారు. నేను మీరు చెప్పినట్టు ఎందుకు చేయాలి? నిన్న రిహార్సల్స్ లో కూడా నన్ను పిలవకుండా మీరు మాట్లాడుకుంటున్నారు అంటే అందరి ముందు నన్ను ఒక ఎర్రిపప్పని చేయడమే కదా మీ ఉద్దేశం అని హీరో గట్టిగా అరుస్తూ తన ఆవేదనని బయట పెడతాడు. ఇది విన్న హీరోయిన్ సారీ చెప్తుంది. నెక్స్ట్ టైం అలా ఏం జరగదని హీరోయిన్ మాట ఇస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ తన బెడ్రూమ్ లో ఉన్న అద్దాన్ని చూస్తుంది. అదే పనిగా చూస్తుంటే తనకు ఒక విషయం గుర్తొస్తుంది. ఇప్పుడే తను ఒక బ్రేవ్ డెసిషన్ ని తీసుకుంటది. నెక్స్ట్ డే హీరోయిన్ తన ఫ్రెండ్ అయిన జాస్మిన్ ని రెస్టారెంట్ లో కలుస్తుంది. ఆ రోజు ఎయిర్పోర్ట్ లో నేను తిట్టినందుకు సారీ, ఫీల్ అవ్వకని చెప్తుంది. జాస్మిన్ కూడా హీరోయిన్ ని క్షమించేస్తుంది. ఇప్పుడే మూవీలోని మెయిన్ ట్విస్ట్ మనకు రివీల్ అవుతుంది. హీరోయిన్ ఇంకా జాస్మిన్ లో చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా పెరిగి ఉంటారు. వీళ్ళిద్దరు మ్యూజిక్ లెసన్స్ నేర్చుకోవడం కోసం మిసెస్ పార్క్ అనే టీచర్ ఇంటికి వెళ్తారు. అయితే అక్కడ లెసన్స్ నేర్చుకుంటూ ఇంట్లో ఉన్న సీక్రెట్ కోల్డ్ రూమ్ ని కనిపెడతారు. ఆ రూమ్ పార్క్ వాళ్ళ తాత జాపనీస్ కాలనియల్ పీరియడ్ లో యూజ్ చేసి ఉంటాడు. అతను ఎన్నో తప్పులు చేసి ఇంటికి వస్తుంటాడు. అయితే కోల్డ్ రూమ్ లో లాక్ చేసుకుని అందులోంచి తన ఫ్యామిలీని చూస్తూ ఉండి ఉంటాడు. కాలక్రమేణా అతను మరణించి ఉంటాడు. అయితే పార్క్ ఆ రూమ్ గురించి పిల్లలకు చెప్పి ఉంటది. ఈ కోల్డ్ రూమ్ లోకి హీరోయిన్ ఇంకా జాస్మిన్లు వెళ్లి ఆడుకుంటూ ఉండేవారు. అలా ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరుగుతుంది. ఇద్దరికి ఒకరి మీద మరొకరికి ఇష్టం పెరుగుతుంది. వీళ్ళిద్దరూ బైసెక్సువల్ పీపుల్, అంటే వీళ్ళు అబ్బాయితోనే కాక అమ్మాయిలంటే కూడా ఇష్టపడతారు. ఇద్దరి జెండర్స్ తో సెక్స్ లో పాల్గొంటారు. అలా హీరోయిన్ మరియు జాస్మిన్లు ఈ కోల్డ్ రూమ్ లో ఫిజికల్ గా ఒకటవుతారు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. హీరోయిన్ హాలిడేస్ కోసం అని చెప్పి బెర్లిన్ వెళ్తుంది. అయితే వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉండటం కోసం హీరోయిన్ పార్క్ వాళ్ళ ఇంటిని కొంటుంది. నేను కొరియాకి తిరిగొచ్చే లోపు ఇంటిని రెనోవేట్ చేయమని హీరోయిన్ పూర్తి బాధ్యతని జాస్మిన్ కి అప్పగిస్తుంది. సో జాస్మిన్ ఇక తమ ఇద్దరి కోసమే కదా ఈ ఇల్లు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. పార్క్ కూడా తన ఇల్లు తన స్టూడెంట్సే కొని కలిసి ఉండబోతున్నారని తెలిసి ఆనందపడి ఉంటది. హీరోయిన్ కి రోజు వీడియో కాల్స్ చేసి ఈ గోడకి ఈ కలర్ వేయాలి, ఆ గోడకి ఆ కలర్ వేయాలని జాస్మిన్ మాట్లాడుతుంది. హీరోయిన్ కొరియాకి వచ్చే ముందు వరకు అన్ని పనులు పూర్తవ్వాలని జాస్మిన్ కష్టపడుతుంది. కానీ ఒకరోజు హీరోయిన్ కాల్ చేసి తాను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని, తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని చెప్పి జాస్మిన్ కి షాక్ ఇస్తుంది. మరి మన సంగతి ఏంటి, మనం లవ్ చేసుకున్నాం కదా అని జాస్మిన్ అంటే హీరోయిన్ నవ్వుతూ అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వదు, మనం జస్ట్ టైం పాస్ చేసినాం అంతే అని హీరోయిన్ చెప్పి జాస్మిన్ హార్ట్ బ్రేక్ చేస్తుంది. ఇక ఇది విన్న జాస్మిన్ చాలా బాధపడుతుంది. హీరోయిన్ తో కలిసి హ్యాపీగా జీవించాలి అనుకున్న జాస్మిన్ కళ మొత్తం క్షణాల్లో చెదిరిపోతుంది. తర్వాత జాస్మిన్ ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు రెనోవేషన్ ని కంప్లీట్ చేసి కీస్ ఇవ్వడం కోసం ఎయిర్పోర్ట్ కి వస్తుంది. హీరోయిన్లని జాస్మిన్ చూసి ఉంటది. ఎయిర్పోర్ట్ కి వచ్చిన జాస్మిన్ ని హీరోయిన్ తిడుతుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ప్రెసెంట్ టైమ్ లో హీరోయిన్ మళ్ళీ ఆ కోల్డ్ రూమ్ లో తనతో గడిపిన క్షణాలని గుర్తు చేసి జాస్మిన్ ని టెంప్ట్ చేస్తుంది. నాకు నువ్వు ఎప్పుడు ఇష్టమే, కానీ ఫ్యూచర్ ఇంపార్టెంట్ కదా, అందుకే నేను ఈ డిసిషన్ ని తీసుకున్నాను, నన్ను తప్పుగా అనుకోకని హీరోయిన్ అంటుంది. ఇక ఇది విన్న జాస్మిన్ ఏం ఆన్సర్ ఇవ్వదు. కోల్డ్ రూమ్ కి సంబంధించిన కేస్ ని హీరోయిన్ జాస్మిన్ తో తీసుకుంటది. అయితే కొన్ని రోజుల నుండి హీరోయిన్ మీద ఇంట్రెస్ట్ లేనట్టు ఉండు కదా, అందుకే హీరోయిన్ ఒక మాస్టర్ ప్లాన్ ని వేస్తుంది. కోల్డ్ రూమ్ లోపలికి వెళ్లి లాక్ చేసుకొని అందరికీ తను మిస్ అయినట్టు నమ్మించాలి అనుకుంటది. సో దాంతో హీరో టెన్షన్ పడతాడు. హీరోయిన్ మీద జాలి వేస్తుంది. సో హీరోయిన్ అంటే మళ్ళీ హీరోకి ఇష్టం ఏర్పడుతుంది. వాళ్ళ రిలేషన్షిప్ మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. సో దీనికోసమే హీరోయిన్ స్కెచ్ వేస్తుంది. తను బెర్లిన్ కి వెళ్లిపోతున్నట్టు వీడియోలో మాట్లాడి ల్యాప్టాప్ లో రికార్డ్ చేసి ఉంటది. ఆ టైంలో హీరోయిన్ పక్కన జాస్మిన్ కూడా ఉండి ఉంటది. ఇక హీరోయిన్ వీడియోని హీరో కోసం రికార్డ్ చేసి తను కోల్డ్ రూమ్ లోకి దాక్కోవడానికి వెళ్తుంది. తనతో పాటు కొన్ని రోజులకు సరిపోయే బట్టలు ఇంకా ఫుడ్ ఐటమ్స్ ని కూడా హీరోయిన్ ప్యాక్ చేసుకుంటది. వెళ్లే ముందు మళ్ళీ ఇంకోసారి ఆలోచించు, నాకు ఇది ఎందుకో తప్పుగా అనిపిస్తుందని జాస్మిన్ ఎంత చెప్పినా హీరోయిన్ మాత్రం వినదు. నేను లోపలికి వెళ్తేనే హీరోకి నా వాల్యూ తెలుస్తుందని అంటుంది. కట్ చేస్తే హీరోయిన్ కి జాస్మిన్ కీస్ ఇచ్చి లోపలికి పంపిస్తుంది. తర్వాత జాస్మిన్ జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోతుంది. చాలా సేపు తర్వాత ఇంట్లోకి హీరో వస్తాడు. అయితే కోల్డ్ రూమ్ లో ఉన్న హీరోయిన్ అందులో ఉన్న మిర్రర్స్ ద్వారా ఇంటిని చూస్తుంది. హీరోయిన్ కి ఇంట్లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కోల్డ్ రూమ్ కనిపించదు. అలా మిర్రర్స్ ద్వారా హీరో రియాక్షన్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటది. వీడియోని చూసిన హీరోయిన్ వెళ్లిపోయిందని నమ్ముతాడు, బాధపడతాడు. హీరోయిన్ లోపల తినుకుంటూ ఎంజాయ్ చేస్తుంటది. హీరో బాధపడుతుంటే
తన మీద ప్రేమ ఉందేమో అని హీరోయిన్ అనుకుంటది. అయితే ఇలా ఒక రోజు గడిచిపోతది. తర్వాత ఇక హీరోయిన్ కోల్డ్ రూమ్ నుండి బయటికి రావాలని డిసైడ్ అవుతుంది. కానీ కీ పనిచేయదు. జాస్మిన్ కావాలని ఒరిజినల్ కీని ఇవ్వకుండా వేరే కీని హీరోయిన్ కి ఇచ్చి ఉంటది. ఇదే మూవీలోని మరో ట్విస్ట్. ఇప్పుడు ఇక ఈ మ్యాటర్ హీరోయిన్ కి అర్థమై తను షాక్ అయిపోతుంది. జాస్మిన్ అసలు ఎందుకు ఇలా చేసిందో తనకు అర్థం కాదు. హీరో ఇప్పుడు బాత్రూమ్ లోకి వచ్చి ఫేస్ వాష్ చేసుకుంటుంటే హీరోయిన్ గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. కానీ అసలు చిన్న సౌండ్ కూడా కోల్డ్ రూమ్ నుండి బాత్రూమ్ లోకి వినిపించదు. ఇక హీరోయిన్ మొత్తుకొని అలసిపోతుంది. తెచ్చుకున్న ఫుడ్ ని తింటుంది, ఏడుస్తుంది. ఇందులోకి వచ్చి పెద్ద తప్పు చేశానని బాధపడుతుంది. ఇప్పుడు ఇక హీరో ఇంటికి జాస్మిన్ వస్తుంది. జాస్మిన్ హీరోతో క్లోజ్ అయి అతనితో ఫిజికల్ గా కలుస్తుంది. ఇప్పుడిక బాత్రూమ్ లోకి వచ్చిన జాస్మిన్ అసలు నిజాన్ని బయట పెడుతుంది. తను నవ్వుతూ అవతల కోల్డ్ రూమ్ లో ఉన్న హీరోయిన్ తో మాట్లాడుతుంది. నన్ను లవ్ చేసి మోసం చేసిన నీ మీద రివెంజ్ తీసుకోవాలని చెప్పి ఇలా ప్లాన్ వేశాను. నేను కావాలని నీకు తప్పుడు కీని ఇచ్చి లోపల లాక్ అయిపోయినట్టు చేశాను. ఇప్పుడు నీ హస్బెండ్ తో నేనే ఉంటా, అతనితో సెక్స్ చేస్తూ గడుపుతా. నీ ప్లేస్ ని నేను భర్తీ చేస్తాను. అతన్ని పెళ్లి చేసుకుని నీ కళ్ళ ముందే పెద్ద ఫ్యామిలీని నిర్మిస్తా అని జాస్మిన్ చెప్పగానే హీరోయిన్ మైండ్ బ్లాక్ అవుతుంది. హీరోయిన్ యాక్చువల్ గా జాస్మిన్ ని లవ్ చేసిన మ్యాటర్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించి హీరోని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. దీనివల్ల జాస్మిన్ అసలు ఆవిరైనాయి. అందుకే మంచిదానిలాగా నటించి హీరోయిన్ ని కోల్డ్ రూమ్ లో లాక్ చేసింది. ఇక ఎప్పటికీ హీరోయిన్ బయటికి రాలేదని చెప్పి జాస్మిన్ ధీమాగా ఉంటది. హీరో జాస్మిన్ తో క్లోజ్ గా ఉండటం హీరోయిన్ మొత్తం చూస్తుంది. దీన్ని జాస్మిన్ ఎంజాయ్ చేస్తుంది. మొబైల్ ఫోన్ తో కాల్ చేసి హీరోకి చెబుదామన్నా కూడా కోల్డ్ రూమ్ లో అసలు సిగ్నల్సే ఉండవు. హీరోయిన్ గట్టిగా గోడలని కొడుతూ వాటర్ స్పిల్లింగ్ తో జాస్మిన్ కి సైగలను చేస్తుంది. కానీ తను ఇప్పుడు హీరోయిన్ ని బయటికి వదిలితే పోలీసులకి కాల్ చేసి చెప్పదని గ్యారంటీ ఏంటి? అందుకే జాస్మిన్ హీరోయిన్ ని అలాగే కోల్డ్ రూమ్ లో లాక్ చేసి పెడుతుంది. ఇప్పుడు జాస్మిన్ మనసు హీరోయిన్ ఎంత వేడుకున్నా కూడా కరగదు. తనకు ఈ శిక్ష పడాల్సిందే. నేను నా లైఫ్ ని ఎంత సుఖంగా అనుభవిస్తున్నానో కళ్ళారా చూసి ఏడు అని హీరోయిన్ తో అంటుంది. ఇది విన్న హీరోయిన్ కి ఫుల్ కోపం వస్తుంది. అయితే ఆ కోపంలోనే హీరోయిన్ సడన్ గా తన వైపు ఉన్న వాటర్ పైప్ లైన్ ని ఆన్ చేస్తుంది. దీంతో బాత్రూమ్ లో ఉన్న జాస్మిన్ మీద హాట్ వాటర్ పడి తను గట్టిగా అరుస్తుంది. అప్పుడే హీరో ఆమెని చూస్తాడు. తర్వాత హీరో ఒక ప్లంబర్ ని పిలిచి బాత్రూమ్ ని చూపిస్తాడు. వాడేమో గోడలన్నీ పగలగొట్టి రిపేర్ చేయాలి అంటాడు. కానీ ఇలా చేస్తే కోల్డ్ రూమ్ లో ఉన్న హీరోయిన్ మీద అవి కూలి ఆమె మరణించే అవకాశం ఉంది. అందుకే హీరోయిన్ వద్దు అలా చేయకుండానే అరుస్తూ గోడలని బాదుతుంది. దీనివల్ల చిన్నగా ప్లంబర్ కి హీరోయిన్ అరుపులు వినిపిస్తాయి. కానీ దయ్యం అనుకుని వాడు భయపడి పారిపోతాడు. హీరోయిన్ తన కోల్డ్ రూమ్ లో స్టక్ అయిన మ్యాటర్ హీరోకి తెలియడం కోసం సడన్ గా ట్యాప్స్ ని ఆన్ చేయడం, షవర్ ని ఆన్ చేయడం లాంటివి చేస్తుంది. కానీ ఇది పైప్ లైన్ ఫాల్ట్ అనుకుని హీరో లైట్ తీసుకుంటాడు. ఇక హీరోయిన్ ఆకలితో అలాగే ఆ కోల్డ్ రూమ్ లో ఉంటుంది. తను ఎలాగైనా సరే ఈ కోల్డ్ రూమ్ నుండి బయటపడాలని ట్రై చేస్తుంది. ఇక దానికోసం బ్రతికి ఉండాలి కదా. అందుకే ఎప్పుడో వాళ్ళ చిన్నప్పుడు దాచిపెట్టిన నూడిల్స్ ప్యాకెట్స్ ని కడుక్కొని తినేస్తుంది. వాటి డేట్స్ ఎక్స్పైర్ అయినా కూడా హీరోయిన్ పట్టించుకోదు. ఇక కోల్డ్ రూమ్ లో చలికి తట్టుకోలేని హీరోయిన్ దుప్పటి కప్పుకొని పడుకుంటది. కట్ చేస్తే మరోవైపు మనకు హీరోయిన్ తల్లిని చూపిస్తారు. ఈమెకున్న టెన్షన్ మరింత ఎక్కువ అవుతుంది. అసలు పుట్టినప్పటి నుండి హీరోయిన్ ఇలా చెప్పకుండా వెళ్ళిపోలేదు. తను క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకుండా అస్సలు ఉండలేదు. అంటే ఇప్పుడు తను ఏదో ప్రమాదంలో ఉందని అర్థం. అందుకే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు రేపు నీ ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పగానే హీరో షాక్ అవుతాడు. అంటే నా మీద డౌట్ పడుతున్నారా అని హీరో అడుగుతాడు. లేదు, ఇంట్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చూస్తారు అంతే అని రోసి అంటుంది. ఇక నెక్స్ట్ డే పోలీస్ టీము హీరో ఉంటున్న ఇంట్లోకి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ హీరోయిన్ మిస్ అయిన దాని గురించి ఏ క్లూ వాళ్ళకి దొరకదు. ఇలా ఇంట్లోకి వచ్చి తన మీద డౌట్ పడటం హీరోకి అస్సలు నచ్చదు. అందుకే అతను కోపంతో బార్ కి వెళ్లి ఫుల్ గా మందు కొడతాడు. జాస్మిన్ కూడా హీరోకి కంపెనీ ఇస్తుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి జాస్మిన్ ఇంటికి వెళ్తారు. తన ఇల్లు చాలా చిన్నది, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అని జాస్మిన్ హీరోతో అంటుంది. కానీ హీరో వచ్చింది కూడా చిన్న ఇంటి నుండే కదా. ఇప్పుడు జాస్మిన్ తన ఇంటి డిజిటల్ లాక్ లో 1117 అనే పాస్వర్డ్ ని టైప్ చేసి డోర్స్ ని ఓపెన్ చేస్తుంది. ఇంట్లోకి వెళ్లిన హీరో ఇల్లు బాగుంది, మన ఇల్లు కంటే ఇది చాలా బాగుంది అని హీరోయిన్ తో అంటాడు. వెంటనే హీరోయిన్ నుండి ఆ ఇల్లు మనది అని అనుకొని స్పందిస్తుంది. దీంతో హీరోకి జాస్మిన్ మీద డౌట్ వస్తుంది. హీరోయిన్ బర్త్డే డేటు 17 నవంబర్ అంటే 1117 అని కోడ్ లో వస్తుంది. ఆ కోడ్ ని జాస్మిన్ ఇప్పుడు తన ఇంటి లాక్ కి పెట్టినందుకు హీరో అడుగుతాడు. లేదు హీరోయిన్ బర్త్డే ఎప్పుడో నాకెలా తెలుస్తుంది? నో
ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే అని జాస్మిన్ కవర్ చేసేస్తుంది. తర్వాత ఇక హీరో మళ్ళీ బాస్ రోసి వద్దకు వెళ్తాడు. రోసి ఇప్పుడు తన టాబ్లెట్ లో ఒక షాకింగ్ సీన్ ని హీరోకి చూపిస్తుంది. యాక్చువల్ గా హీరోయిన్ కోల్డ్ రూమ్ లోకి వెళ్లే ముందు హీరో కోసం ఒక వీడియోని రికార్డ్ చేసిన మ్యాటర్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. అయితే రోసి దాన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ఉంటది. ఆ వీడియోలో మూలకు ఒక అమ్మాయి తన చేతికి బ్రాస్లెట్ పెట్టుకుని ఉండటం కనిపిస్తుంది. ఇప్పుడు ఇది రోసి హీరోకి చూపిస్తే అతను షాక్ అయిపోతాడు. హీరోయిన్ మిస్ అయ్యే ముందు తను ఒంటరిగా లేదు, ఒక అమ్మాయి పక్కనే ఉందని రోసి కనిపెడుతుంది. ఆ బ్లూ స్టోన్ బ్రాస్లెట్ వేసుకుని వీడియోలో ఉన్నది జాస్మిన్ అని హీరోకి గుర్తొస్తుంది. ఎందుకంటే మనోడు రోజు ఆమెతోనే కదా ఉండేది. సో ఇప్పుడు అతను నేరుగా జాస్మిన్ ఇంటికి వెళ్తాడు. జాస్మిన్ కిచెన్ లో ఉండగా హీరో ఒక స్టంట్ చేస్తాడు. టేబుల్ మీద ఉన్న జాస్మిన్ ఫోన్ ని అతను అన్లాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ముందుగా 1117 అని కొడితే అది రాదు. సో ఇప్పుడు అతను జాస్మిన్ బర్త్డే డేట్ ని ఇంకా హీరోయిన్ బర్త్డే డేట్ ని కలిపి టైప్ చేస్తే ఆమె ఫోన్ అన్లాక్ అవుతుంది. ఇప్పుడు ఇక జాస్మిన్ ఫోన్ లో ఉన్న వాల్ పేపర్ ని చూసిన హీరో మైండ్ బ్లాక్ అవుతుంది. వాల్ పేపర్ లో జాస్మిన్ హీరోయిన్ తో కలిసి ఉండి ఆమెకి కిస్ ఇస్తున్న ఫోటోనే పెట్టుకుని ఉంటది. సో ఇప్పుడు హీరోకి వాళ్ళిద్దరు లవర్స్, హీరోయిన్ ఇంకా జాస్మిన్ లెస్బియన్స్ అని క్లారిటీ వస్తుంది. ఇప్పుడే ఇక హీరో జాస్మిన్ ని పిలిచి హీరోయిన్ గురించి అడిగి నిలదీస్తాడు. ఆ రోజు హీరోయిన్ వెళ్లిపోయే ముందు రికార్డ్ చేసిన వీడియోలో నువ్వు ఉండటం నేను చూశాను, మరి ఎందుకు హీరోయిన్ ని కలిసి చాలా ఏళ్ళయిందని అబద్ధం చెప్పావు నువ్వు అని హీరో గట్టిగా అడుగుతాడు. ఇప్పుడే ఇక జాస్మిన్ అసలు నిజం చెప్తుంది. ఇవన్నీ హీరోయిన్ చెప్పడం వల్లే నేను చేశాను. తన ఇల్లు రెనోవేట్ చేయడం ఇంకా తన ప్లేస్ లో జాబ్ కి ఎక్కడం అన్ని తను చెప్పడం వల్లే చేశానని అంటుంది. జస్ట్ నిన్ను లవ్ చేయడం, నీతో పడుకోవడం మాత్రం నా ఓన్ డిసిషన్స్ అని జాస్మిన్ ఇప్పుడు హీరోతో చెప్పి బాధపడుతుంది. తను ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. అయినా కూడా హీరో మనసు అసలు కరగదు. మీరిద్దరు లవర్స్ కదా అని హీరో అంటే నో, మేము జస్ట్ ఫ్రెండ్స్ అని జాస్మిన్ అబద్ధం చెప్తుంది. నీ ఫోన్ లో మీరు కలిసి దిగి ఉన్న ఫొటోస్ ని నేను చూశాను, నిజం చెప్పు ఇప్పుడు హీరోయిన్ ఎక్కడ ఉందని హీరో ఎంత అడిగినా జాస్మిన్ మాత్రం ఆన్సర్ చెప్పదు. ఆమె ఎక్కడ ఉందో నాకు నిజంగా తెలియదని జాస్మిన్ అంటుంది. కట్ చేస్తే హీరో ఇక మళ్ళీ అతని ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు బాత్రూమ్ లో ఫేస్ ని వాష్ చేసుకుంటుంటే సడన్ గా వాటర్ రావడం ఆగిపోతాయి. కోల్డ్ రూమ్ లో ఉన్న హీరోయిన్ కావాలనే తను అక్కడ ఉన్న మ్యాటర్ హీరోకి అర్థం అవ్వాలని చెప్పి ఆఫ్ అండ్ ఆన్ చేస్తుంటది. హీరోకి ఇప్పుడు అవతల వైపు హీరోయిన్ ఉందని ఫైనల్ గా తెలిసిపోతది. వెంటనే అద్దాన్ని పగలగొట్టి హీరోయిన్ ని సేవ్ చేయాలని చూస్తాడు, కానీ సడన్ గా ఆగిపోతాడు. ఎందుకంటే హీరో జాస్మిన్ తో రొమాన్స్ చేయడం అన్ని హీరోయిన్ చూసి ఉంటది కదా. సో హీరో ఇప్పుడు హీరోయిన్ ని బయటికి తీసుకొస్తే ఆమె తనని క్షమిస్తదా అని హీరో డౌట్ పడతాడు. జాస్మిన్ కి హీరోయిన్ కోల్డ్ రూమ్ లో ఉన్న మ్యాటర్ ఆల్రెడీ తెలిసి కూడా ఆమెకి కనపడాలని చెప్పి తనతో పడుకుందా అని హీరో ఇప్పుడు మనసులో అనుకుంటాడు. అతను ఇప్పుడు హీరోయిన్ మీద అదే విధంగా జాస్మిన్ మీద కోపడతాడు. వెంటనే హీరో వెళ్లి జాస్మిన్ ని కలుస్తాడు. ఇక జాస్మిన్ తన నాటకానికి తెరదించే టైం అయింది. ఎస్, హీరోయిన్ నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి చీట్ చేసి ఇన్సల్ట్ చేసింది. నన్ను అన్నిటికీ వాడుకొని నిన్ను పెళ్లి చేసుకోవాలని రెడీ అయింది. కోల్డ్ రూమ్ లోకి వెళ్లడం కూడా హీరోయిన్ ఐడియానే, నేను కేవలం కీని మార్చేసా అంతే అని జాస్మిన్ అంటుంది. సరే అయిపోయిందిదో అయిపోయింది, కీ మనం హీరోయిన్ ని బయటికి తీసుకొద్దాం, లేకుంటే ఆమె లోపల చనిపోతే మళ్ళీ ఇదొక హత్య కేసు అవుతుందని హీరో అంటాడు. నో, ఆల్రెడీ ఇప్పుడు హీరోయిన్ కి మనం ఇద్దరం చేసిన పనులన్నీ తెలుసు. తను గనుక బయటికి వస్తే గ్యారెంటీగా నన్ను నిన్ను కలిపి జైలుకి పంపిస్తుంది. వద్దు, తను అక్కడే కోల్డ్ రూమ్ లోనే ఉండనివ్వు. ఈ మ్యాటర్ ఎవరికి చెప్పకని జాస్మిన్ మొండి పట్టుబడుతుంది. ఇప్పుడు ఇక హీరో ఒక కన్ఫ్యూజన్ లో ఉంటాడు. హీరోయిన్ ని బయటికి రప్పియాలా వద్దా అనే ప్రశ్నలో హీరో మునిగిపోతాడు. ఈ డైలమాలో ఉన్న అతనికి సడన్ గా ఒక రోజు మెసేజ్ వస్తుంది. హీరోయిన్ ఫోన్ నుండి ఆ మెసేజ్ వస్తుంది. ఏంటి, ఇద్దరు బాగా కనెక్ట్ అయినట్టున్నారు కదా, నేను లేకుండా మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అని ఆ మెసేజ్ లో ఉంటది. ఇక ఈ దెబ్బకు హీరో మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే హీరో జాస్మిన్ కి కాల్ చేసి రమ్మంటాడు. మరోవైపు అక్కడ జాస్మిన్ మొబైల్ కి కూడా హీరోయిన్ ఫోన్ నుండి హీరోకి వచ్చిన సేమ్ మెసేజ్ వచ్చుంటది. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. అదేంటి, లోపల అసలు సిగ్నల్స్ లేవు కదా, హీరోయిన్ మెసేజ్ ఎలా చేసిందబ్బా అని మనకు డౌట్ వస్తుంది. అసలు కథ ఏంది అంటే హీరోయిన్ ఫోన్ నుండి ఈ మెసేజెస్ అసలు వచ్చుండవు. హీరోయిన్ మిస్ అయినప్పటి నుండి హీరోకి ఇంకా జాబ్ లో కొత్తగా వచ్చిన జాస్మిన్ కి మధ్య రిలేషన్షిప్ బిల్డ్ అవడం బాస్ రోసి గమనిస్తూనే ఉంది. సో వీళ్ళిద్దరి మీద ఆమె ఒక కన్నేసి ఉంటది. వీళ్ళిద్దరూ ఒకటవ్వడానికి హీరోయిన్ ని ప్లాన్ చేసి ఏమైనా చేశారేమో అని రోసి అనుమాన పడుతుంది. సో అందుకే ఆమె అసిస్టెంట్ హెల్ప్ తో హీరోయిన్ ఫోన్ ఐడిని కాపీ చేయించి వేరే సిమ్ తీసుకొని హీరోయిన్ ఫోన్ నుండి పంపినట్టు హీరోకి అదే విధంగా జాస్మిన్ కి మెసేజ్లు పంపుతారు. ఈ మెసేజెస్ ని చూసిన హీరో ఇంకా జాస్మిన్లు ఏం చేయాలో తెలియక తికమక పడతారు. ఆ రోజు ఇద్దరు ఆఫీస్ కి లీవ్ పెట్టడం వల్ల హీరోయిన్ ని వీరిద్దరే ఏమో చేశారని రోసికి కన్ఫర్మ్ అవుతుంది. ఇది అసలు కథ. ఇప్పుడు ఇక హీరో జాస్మిన్ కి కాల్ చేసి ఇంటికి రమ్మంటాడు.
ఈ గ్యాప్ లో హీరో అవతల వైపు కోల్డ్ రూమ్ లో ఉన్న హీరోయిన్ తో తన మాటలు చెప్పుకుంటాడు. ఐఎమ్ రియల్లీ సారీ, ఒక వీక్ మూమెంట్ లో నేను జాస్మిన్ కి సరెండర్ అయిపోయినా, కానీ నువ్వు కూడా నీకు అమ్మాయిలంటే ఇష్టమని దాచిపెట్టావు, నాకు అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావు. కానీ ఇప్పుడు నీ ఇష్టం, నిన్ను బయటికి రప్పిస్తా, తర్వాత నీ ఇష్టం, తర్వాత నీ డిసిషన్ ఇంకా అని హీరో ఏడుస్తూ బాధపడతాడు. అప్పుడే ఇక ఇంటికి జాస్మిన్ కూడా వస్తుంది. జాస్మిన్ ఇంత జరిగినా కూడా హీరోయిన్ ని బయటికి రప్పియడానికి అసలు ఒప్పుకోదు. హీరో ఇక ఆమెని తిట్టి లాక్ ని ఓపెన్ చేయిస్తాడు. లోపల రూమ్ ని చూసిన హీరో షాక్ అవుతాడు. ఒక మూలకి హీరోయిన్ స్పృహ కోల్పోయి కింద పడి ఉండటం చూస్తాడు. హీరోయిన్ ఫోన్ ని చెక్ చేస్తే తన ఫోన్ నుండి మెసేజెస్ రాలేదని కన్ఫర్మ్ అవుతుంది. సో ఇప్పుడు జాస్మిన్ హీరోయిన్ ని వదిలేసి వెళ్ళిపోదామని ముండికేస్తుంది. కానీ హీరో జాస్మిన్ చెంప వాయిస్తాడు. ఆమె కింద పడుతుంది. ఇప్పుడు హీరోయిన్ ఎత్తుకొని ఆ కోల్డ్ రూమ్ నుండి బయటికి తీసుకొస్తాడు. హీరోయిన్ ని హీరో సేవ్ చేస్తాడు. హీరో మంచితనం వల్ల అతను జాస్మిన్ తో చేసిన తప్పుని హీరోయిన్ ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తుంది. హీరో ఇప్పుడు పోలీసులకు కాల్ చేసి రమ్మనని చెప్పినా కూడా జాస్మిన్ వద్దు అంటుంది. కొన్ని నెలల తర్వాత అంతా సద్దుమణుగుతుంది. హీరోయిన్ ఇప్పుడు తన మ్యూజిక్ టీచర్ అయిన పార్క్ దగ్గరికి వెళ్తుంది. నేను చాలా సెల్ఫిష్ అని జాస్మిన్ తో చెప్పినవంట కదా, ఇంకోసారి అలా ఎవరికైనా చెప్తే నిన్ను పక్క చంపేస్తాను. హీరోయిన్ ఆమెకు వార్నింగ్ ఇస్తుంది. ఇక ఈ వార్నింగ్ కి మిసెస్ పార్క్ చాలా భయపడుతుంది. కట్ చేస్తే హీరోయిన్ ఇప్పుడు లాక్ అండ్ కీ తో కోల్డ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ బందీగా ఉన్న జాస్మిన్ కి ఫుడ్ ని ఇస్తుంది. అంటే ఆ కోల్డ్ రూమ్ లోనే జాస్మిన్ ని హీరోయిన్ పెంచుకుంటూ ఉంటది. అంటే హీరో ఉన్నప్పుడు హీరోతో ఎంజాయ్ చేయడం, హీరో జాబ్ కి వెళ్ళినాక జాస్మిన్ తో ఎంజాయ్ చేయడం హీరోయిన్ పని అన్నమాట. లోపల బందీగా ఉన్న జాస్మిన్ మాత్రం లిప్స్టిక్ పెట్టుకుని మంచిగా డ్రెస్ వేసుకుని రెడీగా ఉంటది. ఇప్పుడు ఇక హీరోయిన్ ఆమె దగ్గరికి వెళ్లి ఫిజికల్ గా కలుస్తుంది. అంతా బాగానే ఉంది, కానీ ఈ మూవీ డైరెక్టర్ ఇలాంటి చెత్త ఎండింగ్ ఎందుకు రాశాడో నాకు ఇంకా అర్థం కాలేదు. మీకేమైనా అర్థం అవుతే పక్క కమెంట్ చేయండి. ఇక్కడితో ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ సమాప్తం. నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.